హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్ మినిట్. ఈ వీడియోలో మనము 2018 కానిస్టేబుల్ మెయిన్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. దీనికంటే ముందు వీడియోస్లో మనము కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్ మనం ఇక్కడ ఈ వీడియో చూద్దాం. అవి ఎవరైనా మిస్ అయ్యంటే మనం దానికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి అవి చెక్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ మనకు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం అమ్మా. వాట్ సమ్ విల్ అమౌంట్ టు 520 rupees in 6 years at a rate of simple interest if a sum of rupees 1706.36 will amount to 3412.72 in 20 years at the same rate of simple interest అంటాడమ్మా. అంటే ఇక్కడ 1706.36 రూపాయలపై ఒక నిర్ణీత బారు వడ్డీ చొప్పున 20 సంవత్సరాల కాలానికి అయ్యే మొత్తం మనకి ఇవ్వడం జరిగిందమ్మా. అయితే అదే బారు వడ్డీ రేటుకి మనకి 6 సంవత్సరాల కాలానికి 520 రూపాయల మొత్తమును ఇచ్చే సొమ్ము అనేది ఏమవుతుందో కనుక్కోండి అని చెప్పాడు. అయితే ఇక్కడ ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఇక్కడ వడ్డీ రేటుని మనం కనుక్కోవాలి. ఎందుకంటే ఎంత వడ్డీ రేటుకి అసలు మనం అప్పుగా ఇస్తున్నామని తెలిస్తే అప్పుడు మనం ఏం చేయొచ్చు, అతను అడిగినటువంటి 6 సంవత్సరాలకి ఏదైతే మనం అప్పుగా ఇచ్చామో ఆ అమౌంట్ మనం ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనకి ఈ ఫస్ట్ డేటాలో మనకి ఏమి ఇచ్చినట్టు ఇక్కడ అసలు మనకి ఇచ్చాడు కదమ్మా. సో అసలు ఎంత ఇచ్చాడు, ఇప్పుడు ఇక్కడ మనం చెక్ చేస్తే అసలు విలువ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 1706.36 అని ఇచ్చాడమ్మా. అదేవిధంగా దీని నుంచి మనం అమౌంట్ కూడా చెక్ చేయొచ్చు కమ్మా. అమౌంట్ కూడా మనకి ఇచ్చాడు ఇక్కడ. సో అమౌంట్ వాల్యూ మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ 3412.72 రూపాయలని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మన దగ్గర మొత్తం ఉంది, అసలు ఉంది, అంటే అమౌంట్ ఉంది, ప్రిన్సిపల్ ఉంది. కాబట్టి డైరెక్ట్గా మనం ఇక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడ వడ్డీ రేట్ అంటే వడ్డీ ఎంత వడ్డీ కట్టామో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి వడ్డీ ఎలా వస్తుంది మనకి, ఇది ఈ అమౌంట్ వాల్యూ ఏదైతే ఉందో ఇందులో నుంచి మనం ఎవరిని తీసేయాలమ్మా, ప్రిన్సిపల్ అమౌంట్ని లెస్ చేయాలి, రైట్? ఇప్పుడు ఈ అమౌంట్లో నుంచి మనం ప్రిన్సిపల్ అమౌంట్ని లెస్ చేస్తే దాని వాల్యూ మనకి ఏమవుతుంది, ఇక్కడ 1706.36 కదమ్మా. అయితే ఇప్పుడు మన దగ్గర వడ్డీ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్ ఇక్కడ దీని నుంచి మనకు తెలిసినటువంటి ఫార్ములా ఏంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 ఉంది కమ్మా. ఆ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 ఫార్ములా అప్లై చేసి అనుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా 1706.36 ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100 అమ్మా. పీ వాల్యూ కూడా మనకి ఎంత ఇచ్చాడు, ఇక్కడ 1706.36 కదమ్మా. ఇంటూ టైం ఇచ్చాడు ఇక్కడ అతను. మనకి టైం ఎంత ఇచ్చాడు, ఇక్కడ ఫస్ట్ కేసులో ఇక్కడ 20 సంవత్సరాల కాలానికి అంటున్నాడు కాబట్టి సో టైం వాల్యూ ఇక్కడ రాస్తాము. నెక్స్ట్ ఆర్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఆర్ వాల్యూ అలాగే ఉంచుతున్నాము బై 100. సో ఇప్పుడు ఈ 1706.36 ఈ 1706.36 క్యాన్సిల్ అయిపోతుందమ్మా. 20 వన్స్ వెళ్ళిపోతుంది, 20తో ఒక 5 టైమ్స్, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఆర్ ఈక్వల్స్ టు మన దేనికి ఈక్వల్ అయిందమ్మా, 5%కి ఈక్వల్ అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ వడ్డీ రేటు తెలిసింది కాబట్టి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ 520 రూపాయలు ఏదైతే ఉందమ్మా, ఇది ఏంది ఇప్పుడు మొత్తం కదా, అంటే ఈ మొత్తం రావాలి. ఇది 520 రూపాయలు మొత్తం రావాలంటే అసలు నువ్వు ఎంత అమౌంట్ అప్పుగా ఇవ్వాలని అడుగుతున్నాడు అండి, రైట్? ఇప్పుడు మనకి శాతాల్లోకి వెళ్ళిపోయాయి అనుకోండి, ఎందుకంటే మన దగ్గర వడ్డీ రేటు ఉంది, కాలం ఉంది. కాబట్టి వడ్డీ రేటు కాలం తెలిసినప్పుడు డైరెక్ట్గా మనం దాన్ని శాతాల్లోకి అప్లై చేయొచ్చు కదమ్మా. ఎన్ని సంవత్సరాలకి అని చెప్తున్నాడు ఇక్కడ, 6 సంవత్సరాలకి. ఎంత వడ్డీ రేటు, 5%, రైట్? ఇప్పుడు మనకి 5% లెక్కన 6 సంవత్సరాలకి మనకి సాధారణ వడ్డీ ఏమవుతుందమ్మా, 30% అవుతుంది కదా. ఇప్పుడు వడ్డీ 30% అయింది అనుకోండి, మొత్తం ఏమవుతుంది, మొత్తం ఎప్పుడు వస్తుంది మనకి, అసలుకి వడ్డీని కలిపినప్పుడు అసలు 100% అవుతుంది. వడ్డీ ఎంత అయింది ఇప్పుడు ఇక్కడ, 30% అయింది, అంతే కదా. ఎందుకని అసలు అనేది మనం తీసుకున్నప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు కూడా నాకు ఎంత శాతం అవ్వాలి, 100% అవ్వాలి, అంతేనా? అయితే ఇప్పుడు నువ్వు వడ్డీ కడుతున్నావు, ఇక్కడ ఎంత వడ్డీ కడుతున్నావు, ఇక్కడ 6 సంవత్సరాలకు కట్టాలి, 5% లెక్కన కట్టాలి. అప్పుడు 6 సంవత్సరాలకి ప్రతి సంవత్సరం 5% అంటే ఎంత అవుతుంది, ఇక్కడ 30% అవుతుంది. ఇది ఇప్పుడు అమౌంట్ కదా, అమౌంట్ ఎలా వస్తుంది మనకి, అసలు వడ్డీ కలిపినప్పుడు. అంటే ఇది ఎంత శాతం అవుతుంది, ఇక్కడ మనకి 130% అవుతుంది, రైట్? మనకు కావాల్సింది ఇక్కడ అసలు ఎంత శాతం అవుతుందమ్మా, 100%, రైట్? ఇప్పుడు ఈ 100% విలువ ఎంత కనుక్కోండి. ఇక్కడ ఏం రాస్తున్నాయి, ఇక్కడ 100/130 ఇంటూ దీని వాల్యూ ఏమవుతుందమ్మా, 520 అవుతుంది. 130తో ఇది మనకి ఎన్ని టైమ్స్ వెళ్ళిపోతుంది, ఇక్కడ 4 టైమ్స్ వెళ్ళిపోతుంది. అప్పుడు 4 ఇంటూ 100 అంటే దీని వాల్యూ ఏమవుతుందమ్మా, 400 రూపీస్ అవుతుంది, రైట్? సో అంటే ఇక్కడ మన వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ 400 రూపీస్. మీరు ఇక్కడ నుంచి కూడా అంటే ఇప్పుడు మనం ఈ డేటా రాసాం కదమ్మా,
ఈ వాల్యూ అంతా రాసాం కదా, ఏది ఇక్కడి నుంచి మనం రాసిన వాల్యూ, ఈ వాల్యూ అంతా కూడా మనం శాతాల్లో చేయొచ్చు మనం, రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చేసేటప్పుడు, ఇక్కడ ఒకవేళ మీరు చేసేటప్పుడు ఎలా చేస్తారంటే అమ్మ, అంటే దీన్ని నేను శాతాల్లోకి మార్చుకోవాలి అనిపించింది అనుకోండి మీకు, అప్పుడు ఎలా చేస్తారంటే ఇక్కడ ఈ 3412 ఉంది కదమ్మా, ఇక్కడ అసలు మనకు 1706.36 కదా, ఇది 100% అయింది అనుకోండి. అప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ నుంచి ఈ 3412.72 అనేది ఎంత శాతం అవుతుందో కనుక్కుంటాం, ఓకేనా. అప్పుడు ఈ 3412.72 ఇది దీనికి డబుల్ అవుతుంది కాబట్టి, అంటే ఇది డబుల్ అయింది కాబట్టి పర్సెంటేజ్ కూడా మనకి ఏమవుతుంది, ఇక్కడ డబుల్ అవుతుంది, అంటే 200% అవుతుంది. ఇప్పుడు ఈ 200% మనకి ఏమని చెప్తున్నాడు ఆయన, ఎన్ని సంవత్సరాలకి అది మొత్తం వచ్చేది మనకి ఇక్కడ 20 సంవత్సరాలకు కదమ్మా. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ వడ్డీతో కలుపుకుని ఎంత అయింది కదా ఇది, అంటే ఎంత వడ్డీ కడుతున్నాం మనం ఇక్కడ, 100% వడ్డీ కడుతున్నాం, అంతేనా. ఈ 100% అనేది మనం వడ్డీ కడుతున్నాము. ఎన్ని సంవత్సరాలకు కడుతున్నాం ఇక్కడ, 20 సంవత్సరాలకు కడుతున్నాం. అప్పుడు ఒక సంవత్సరానికి మనం ఎంత కడుతున్నామో తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, 5% అవుతుంది, రైట్. ఇక్కడ నుంచి కూడా మనం ఇలా కూడా మనం ఏం చేయొచ్చు అంటే అమ్మా, ఆ ఆర్ వాల్యూని ఇక్కడ నుంచి ఫైండ్ చేయొచ్చు, అంటే శాతాల్లోకి మార్చుకొని చేయొచ్చు, రైట్. అయితే మీరు ఇలా చేసినా ఇక్కడ ఏం కాదు, ఎందుకంటే అన్ని పాయింట్లు ఉన్నాయి కాబట్టి కొద్దిగా మనకి క్యాలిక్యులేషన్ కొద్దిగా లేట్ అవుతుంది అంతే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్. ఇది మనకి నిష్పత్తికి అనుపాతం, రేషన్ ప్రపోర్షన్ సంబంధించినటువంటి ప్రశ్న అమ్మ. చూద్దాం క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి అమ్మా. దెర్ వాజ్ 1 సిల్వర్ కాయిన్ టు ఫర్ ఎవ్రీ 3 కాపర్ కాయిన్స్ విత్ ఏ numismatist అని చెప్పాడమ్మా. ఇఫ్ 10 more silver coins are added to his collection, then the ratio of silver coins to copper became 1:2 అని చెప్తున్నాడమ్మా. The total number of coins present in his collection now is coins are అని చెప్పాడు. అయితే అక్కడ ఒక నాణ్యములను సేకరించే వ్యక్తి వద్ద ప్రతి 3 రాగి నాణ్యములకు ఒక వెండి నాణ్యము చొప్పున ఉండేది అని చెప్తున్నానమ్మా. ఇక్కడి నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ రేషియో కనుక్కోవచ్చు, ఎందుకంటే ప్రతి 3 రాగి నాణాలకి ఒక వెండి నాణ్యం ఉంది అని చెప్పాడు. అందుకని ఇక్కడి నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే అమ్మ, ఫస్ట్ ఇక్కడ ఈ రాగి నాణానికి వెండి నాణానికి నిష్పత్తి రాయొచ్చు. మన దగ్గర 3 రాగి నాణాలు ఉంటే ఒక వెండి నాణం ఉంది అంటున్నాడు, రైట్. నెక్స్ట్ మరో 10 వెండి నాణములను అతను సేకరణకు జత చేసినప్పుడు అతని వద్ద గల వెండి మరియు రాగి నాణముల నిష్పత్తి 1:2 అయింది. ఇక్కడ జాగ్రత్త చూడండమ్మా, ఇక్కడేమో వెండి నాణానికి రాగికి మనకు రిలేషన్ ఇచ్చాడు, కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ రాగి వెండికి ఇచ్చినాడు, ఇక్కడ ఏంటంటే వెండికి రాగికి ఇచ్చినాడు, అంటే వెండి మరియు రాగి నాణ్యముల మధ్య గల నిష్పత్తి 1:2 అని చెప్పాడు. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక రేషియో ఇచ్చాడు, ఏంటది, వెండికి రాగికి ఇచ్చాడు అమ్మ, రైట్. వెండికి రాగికి 1:2 అన్నాడు. అంటే ఇప్పుడు మనకి రాగి వెండి రేషియో ఏమవుతుంది ఇక్కడ, 2:1 అవుతుంది, రైట్. ఇది ఎప్పుడు 2:1 అవుతుందమ్మా మనకి, ఇక్కడ ఒక వెండి నాణ్యము చొప్పున ఉండేది అని చెప్పాడు. అంటే మరో 10 వెండి నాణ్యములు కానీ అతను సేకరిస్తే, అంటే ఇక్కడ వెండి నాణ్యాలు అతను సేకరించినప్పుడు అప్పుడు నాకు ఏమవుతున్నది, ఇక్కడ 10 వస్తున్నాయని చెప్పాడు. ఈ సందర్భంలో మనకి ఒకరు కామన్గా ఉంటారు. ఇక్కడ ఎవరు కామన్గా ఉంటారమ్మా, మనం వెండి నాణ్యములను యాడ్ చేసాం కానీ రాగి నాణ్యములు యాడ్ చేయలేదు కదా. అంటే ఇక్కడ ఎన్ని రాగి నాణాలు ఉండాలో ఇక్కడ కూడా మనకి ఏమవ్వాలమ్మా, అన్ని రాగి నాణాలు ఉండాలి. అయితే ఇక్కడ ఇవి రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఈ రేషియో ఏదైతే ఉందో దీన్ని 2తో మల్టిప్లై చేస్తున్నాము, ఇది అలా ఇక్కడ ఏదైతే రేషియో ఉందో దీన్ని 3తో మల్టిప్లై చేస్తున్నాం. ఎందుకు మనం ఇట్లా మల్టిప్లై చేస్తున్నాం అంటే ఇక్కడ మనం వెండి నాణాలను కలుపుతున్నాము కానీ రాగి నాణ్యములను కలపలేదు, రైట్. అంటే రాగి నాణ్యముల విలువ కాన్స్టెంట్గా ఉండడం కోసం చెప్పిన మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఈ 2 వేరియబుల్స్ ఏదైతే మనకి ఇవి ఉన్నాయో, ఈ రాగి నాణాలు, ఈ 2 వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని మనం ఈక్వల్ చేస్తున్నాం. ఈ 2 వాల్యూస్ని మనం ఈక్వల్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ మొదటి దాన్ని ఏమో రెండో దాంతో మొదటి దాంతో మల్టిప్లై చేస్తాం. అయితే ఒక్కదాన్ని మనం మల్టిప్లై చేయలేం కాబట్టి రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం, రైట్. ఇప్పుడు మన రేషియో ఏమవుతుంది ఇక్కడ, ఇదేమో 6:2 అవుతుంది, ఇది కూడా ఏమైందమ్మా 6:3 అయింది. ఇప్పుడు 2 ఉండాల్సింది ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ 3 అయింది. అంటే ఇక్కడ ఎన్ని యాడ్ చేసినామని ఇక్కడ 10 నాణ్యాలని ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ఇక్కడ కలుపుతున్నాం, రైట్. అంటే 2 ఉండాల్సింది 3 అయింది. ఎందుకు అవుతున్నాయి అంటే 10 నాణ్యాలు మనం కలుపుతున్నాం కాబట్టి. అంటే దీని నుంచి మనము ఇక్కడ ఏం చెప్పొచ్చమ్మా, ఒక్క భాగం విలువ మనం చెప్పొచ్చు కదా ఇప్పుడు ఇక్కడ. అంటే ఒక్క భాగం విలువ మనకి ఎంత సంబంధిస్తున్నాడు ఇక్కడ 10కి సమానం చేశాడు. ఇప్పుడు మనల్ని ఏమడిగాడంటే ప్రస్తుతం అతని వద్ద మొత్తం నాణ్యముల సంఖ్య అన్నాడు. ప్రస్తుతం అంటే ఇదే కదమ్మా, ప్రస్తుతం అంటే ఇది ఎప్పుడు 10 నాణ్యాలు కలిపిన తర్వాత. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఎంత ఉంది ఇక్కడ 6:3 నిష్పత్తిలో ఉంది కమ్మా. అంటే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర మొత్తం ఉన్నాయి ఇక్కడ 6 + 1 3 అంటే 9 నాణ్యాలు ఉన్నాయి.
ఒక భాగం విలువ మనకు 10 అయిందంటే ఇది మనకు 10తో మల్టిప్లై అవుతుంది. 9 భాగాల విలువ కూడా ఏమవ్వాలి? 10తో మల్టిప్లై అవ్వాలి. అప్పుడు 9 ఇంటూ 10 అంటే మన ఆన్సర్ ఏమవుతుందమ్మా? 90 అవుతుంది. రైట్? ఇక్కడ మనం చేయాల్సిందంటే నిష్పత్తి అనుపాతంలో ఎవరి వాల్యూస్ని మనం కలుపుతున్నాము. అంటే ఎవరి వాల్యూస్ ఇక్కడ సమానంగా ఉన్నాయి. ఎవరిని కలిపినప్పుడు ఎవరు చేంజ్ అవ్వట్లేదు. రెండూ చేంజ్ అయితే మనం జనరల్ మెథడ్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కటి మాత్రమే చేంజ్ అవుతుంది కాబట్టి మనం డైరెక్ట్గా ఏం చేస్తున్నాం రిమైనింగ్ ఆ కాన్స్టెంట్ ఆ వేరియబుల్ అవుతుందో దాన్ని కాన్స్టెంట్గా చేస్తున్నాం. రైట్? నెక్స్ట్ ఇది నంబర్ సిస్టమ్ సంబంధించినటువంటి ప్రశ్న అమ్మ, సంఖ్యా వ్యవస్థకు సంబంధించింది. ఫస్ట్ చూద్దాం. ద సమ్ ఆఫ్ ఎ 2-digit నంబర్ అండ్ ద నంబర్ obtained బై రివర్సింగ్ ఇట్స్ డిజిట్ ఈ 66 అని చెప్పాడమ్మా. ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద గివెన్ 2-digit నంబర్ డిఫర్ బై 2, then the difference between the two possible substitute 2-digit numbers ఇది అంటున్నాడు. రైట్? అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే అమ్మా, ఒక 2 అంకెల సంఖ్య ఉంది ఇప్పుడమ్మా, దానిలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను కలుపుగా వచ్చే మొత్తం 66 అని చెప్తున్నాడు. ఇక్కడి నుంచి మనం ఒకటి నెంబర్స్ని డైరెక్ట్ గెస్ చేయడం, అంటే ఇది చూడగానే మన డిఫరెన్స్ అర్థమైపోతుంది. ఎందుకంటే ఒక నెంబర్ నేను 24 అనుకున్నాను అనుకోండి, ఇంకో దాని అంకెలు తారుమారు చేసినప్పుడు నాకు ఏమైపోతుంది? 42 అవుతుంది. ఇవి రెండు కలిపినప్పుడు మనకి ఏమైపోతుంది? వాల్యూ ఇక్కడ 66 అయింది. అంటే అతను ఇచ్చినటువంటి మనకి ఆ ప్రాసెస్ మ్యాచ్ అయింది కదమ్మా. సో ఇది మన నెంబర్ని డైరెక్ట్ గెస్ చేసేటువంటి ప్రాసెస్. అంటే మనకు చూడగానే అర్థమవుతుంది ఏ నెంబర్ అవుతుంది అనేది. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఇలాంటి రెండు సంఖ్యలు, అంటే దాని అర్థమైంది, ఒకవేళ నేను 24 తీసుకుంటే అంకెలు తారుమారు చేసినప్పుడు నాకు ఏమవుతుంది? 42 అవుతుంది. అప్పుడు ఈ సందర్భంలో మనకు మొత్తం ఏమవుతుందమ్మా? మొత్తం ఏమవుతుంది ఇక్కడ? 66 అవుతుంది. అలా కాకుండా నేను ఒకవేళ 42 అనేది నా సంఖ్య కానీ తీసుకుంటే అప్పుడు తారుమారు చేసినప్పుడు ఏమవుతుంది? 24 అవుతుంది. అప్పుడు ఈ సందర్భంలో కూడా నాకు మొత్తం ఏమవుతుంది ఇక్కడ? 66 అవుతుంది. ఇప్పుడు అతను మనల్ని ఏమడిగాడంటే ఈ విధంగా మనకి 66 వచ్చే విధంగా ఉన్నటువంటి రెండు సంఖ్యలు ఏమున్నాయి ఇక్కడ? 24 ఒకటి, 42 ఒకటి. అయితే ఇలా ఉన్నాయి కదా, ఈ రెండు సంఖ్యలకి మధ్య భేదం ఏమవుతుందో కనుక్కోండి అని చెప్పాడమ్మా. సో 42 మైనస్ 24 అంటే ఈ రెండు సంఖ్యల మధ్య భేదం. 42 మైనస్ 24 అంటే ఏమవుతుంది ఇక్కడ? 18కి సమానం అవుతుంది. రైట్? ఇది మనం గెస్ చేసేటువంటి విధానం. లేదు ఒకవేళ మనం గెస్ చేయలేకపోతున్నాం అంటే ఇక్కడ మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఇంకా కంప్లీట్ జనరల్ మెథడ్లో పోవాలి. అంటే జనరల్ మెథడ్లోకి ఎట్లా పోతారంటే మీరు ఇట్లా వెళ్ళి మనం ఒక 2 అంకెల సంఖ్యని XYగా తీసుకొని, ఓకేనా, దీన్ని తారుమారు చేసినప్పుడు ఏమవుతుంది? YX అవుతుంది. ఓకేనా, ఇలా తీసుకొని ఒకవేళ మనం ఇవి రెండు కలిపినప్పుడు ఆ వచ్చే వాల్యూ నాకు ఏమవ్వాలి? 66కి ఈక్వల్ అవ్వాలని తీసుకుంటాం. మరి ఇలా తీసుకొని ఇంక దీన్ని మనము చెక్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు దీన్ని జనరల్ ఫార్మేట్లో చేంజ్ చేసుకోవాలి. అప్పుడు దీని వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ 10x + 5 అవుతుంది. అంటే దీని యొక్క ప్రామాణిక రూపంలో మార్చుకుంటాం. ఇదేమో 10y + x అవుతుంది. అంటే అది పొజిషన్ ఏ పొజిషన్లో ఉందో దాంతో మల్టిప్లై చేస్తాం అమ్మా. ఇదేమో 11x + 11y అవుతుంది అమ్మా. 11x + 11y = 66 అయితే x + y = మనకి ఏమవుతుంది ఇక్కడ? 6 అవుతుంది. రైట్? ఇప్పుడు మనకు ఒక కండిషన్ ఇచ్చాడు. x + y వాల్యూ మన దగ్గర ఉంది. ఇంకో కండిషన్ మనకి ఏమి ఇచ్చాడు? అంకెల మధ్య భేదం 2 ఇచ్చాడు. x - y వాల్యూ మనకి ఇచ్చాడు. దీని నుంచి మనం y క్యాన్సిల్ అయింది అనుకోండి, +y - y 2x = 8 అవుతుంది. అప్పుడు x = 4 అవుతుంది. రైట్? ఇప్పుడు x = 4 ఏంటంటే మనం ఏదైనా ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు y = ఏమవుతుంది ఇక్కడ? 2 అవుతుంది. సో దీని నుంచి మన నంబర్ ఏమని చెప్పొచ్చు ఇక్కడ? 42 అని చెప్పొచ్చు. ఈ విధంగా చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్ మన నంబర్ని గెస్ చేసే ప్రాసెస్ అమ్మ. అంటే నంబర్ని ఎలా గెస్ చేస్తాం అంటే ఫస్ట్ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో 1 తీసుకుందాం. రైట్? అంకెల మధ్య భేదం ఎంత అని చెప్పాడు? అంకెల మధ్య భేదం 2 అని చెప్పాడు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకొక నంబర్ రావాలంటే దానికి దీని డిఫరెన్స్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. కాబట్టి 1కి 2 కలిపాం అనుకోండి 3 అవుతుంది. దీంట్లోనే అంకెల మధ్య తారుమారు చేసినప్పుడు 31 అవుతుంది. ఇవి రెండు కలిపినప్పుడు మనకి ఏమైపోతుంది? 44 అవుతుంది. కానీ మనకేం రావాలి? 66 రావాలి. అంటే 1తో మ్యాచ్ అవ్వలేదు. రైట్? నెక్స్ట్ 2 తీసుకున్నాం అనుకోండి అమ్మా. 2 యాడ్ చేయండి. ఎందుకని? డిఫరెన్స్ 2 ఉండాలి చెప్పి 2 యాడ్ చేయండి. 4 అవుతుంది. ప్లస్ అంకెలను తారుమారు చేసినప్పుడు 42 అవుతుంది. సో 66 అవుతుంది. సో ఆయన చెప్పిన కండిషన్ మ్యాచ్ అయింది కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ 42 - 24 18. సో ఈ 3 వేస్లో మీరు ఎలాగైనా వెళ్ళొచ్చు. ఇది డైరెక్ట్గా మనం గెస్ చేయడము. ఇది కొద్దిగా చూడగానే అర్థమవుతుంది కాబట్టి, అంటే 66 అన్నాడు కాబట్టి 24 42 అది మనకు కొద్దిగా ఐడియా వస్తుంది. కొద్దిగా ఏమైనా మారాయి అన్నప్పుడు ఈ రెండు ప్రాసెస్లో ఏదో ఒక ప్రాసెస్ని మీరు సెలెక్ట్ చేసుకొని చేయండి అమ్మ. మరి
నెక్స్ట్ a boat goes 30 kilometers upstream and 44 kilometers downstream in 10 hours అని చెప్పాడమ్మా. In 13 hours, it can go 40 kilometers upstream and 55 kilometers downstream. Then the speed of the boat in still water and that of the stream are respectively అంటున్నారు రైట్. సో 10 గంటలలో ఒక పడవ ఏం చేస్తుందంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో 30 కిలోమీటర్లు, ప్రవాహ దిశలో 40 కిలోమీటర్లు, 44 కిలోమీటర్లు వెళ్ళగలదని చెప్పాడు. అయితే ఇక్కడ మెయిన్గా మనం ఏమనుకుందాం అంటే అమ్మ, ఫస్ట్ ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఏం చేద్దాం అంటే పడవ వేగం తీసుకుందాం. నిలకడ నీటిలో పడవ వేగం, రైట్. సో పడవ వేగం మనకు తెలియదు కాబట్టి ఆ యొక్క పడవ వేగాన్ని మనం ఏమనుకుందాం ఇక్కడ ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ అనుకుందాం అమ్మా, రైట్. నెక్స్ట్ నీటి వేగం మనకు తెలియదు. సో నీటి వేగం కూడా మనం ఏమనుకుందాం అంటే ఇక్కడ వై కిలోమీటర్ పర్ అవర్ అనుకుందాం. ఇవి రెండు మనకు తెలియదు కాబట్టి ఆ వాల్యూస్ని మనం అజ్యూమ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఇచ్చిన స్టేట్మెంట్ రాద్దాం. ఇక్కడ మొత్తం టైం ఇచ్చారు కదా, ఏంది నువ్వు ప్రవాహానికి వ్యతిరేక దిశలో ప్రయాణించి ప్రవాహ దిశలో రావడానికి ఇక్కడ మనకు టైం ఇచ్చాడు. ఎంత టైం ఇచ్చాడు ఇక్కడ 10 గంటలు. సో టైం అంటే మనకి ఏందమ్మా, మనకు తెలిసిన ఫార్ములా ఏంది, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమే కదా. సో దీన్ని ఉపయోగించి మనం టైం రాస్తాం. టైం అంటే అప్పుడు ఏమవుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. ఇది రాద్దాం ఇంకా. సో 30 బై ఇది ఎప్పుడు, ఇది ప్రవాహానికి వ్యతిరేక దిశలో అన్నాడు. ప్రవాహానికి వ్యతిరేక దిశ అన్నప్పుడు మనం ఏం చెప్పామమ్మా, మన యొక్క పడవ వేగంలో నుంచి నీటి యొక్క వేగాన్ని తీసేయాలి అని చెప్పాను, రైట్. మళ్ళీ ప్లస్ అదేవిధంగా ప్రవాహ దిశలో ఎంత కిలోమీటర్లు 44. ప్రవాహ దిశలో అన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ పడవ వేగానికి నీటి వేగాన్ని కలుపుతాం. ఇలా వచ్చినప్పుడు అది మొత్తం ఎంత సమయం పట్టింది చెప్పాడమ్మా, 10 గంటల సమయం పడుతుంది అని చెప్పాడమ్మా. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సందర్భం చూడండి. ఇక్కడ అది 13 గంటలలో ప్రవాహానికి వ్యతిరేక దిశలో 40 కిలోమీటర్లు అని చెప్పాడు. అంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో అన్నాడు కాబట్టి మళ్ళీ ఏం రాస్తాం మనం ఇక్కడ 40 బై ఎక్స్ మైనస్ వై ప్లస్ మళ్ళీ ప్రవాహ దిశలో 55 అన్నాడు కాబట్టి 55 బై ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు మనకి ఏమన్నా అర్థం ఇక్కడ 13 గంటలు టైం పడుతుంది అని ఇచ్చాడమ్మా. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే అమ్మా, క్యాలిక్యులేషన్ చేయకుండా మన దగ్గర ఆప్షన్ వెరిఫికేషన్ చేయండి. ఎందుకంటే మనం అడిగింది కూడా ఇక్కడ పడవ వేగం కనుక్కోమన్నాడు, ప్రవాహ వేగం కనుక్కోండి అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ఎక్స్ వాల్యూ అనుకుందాం, ఇది వై వాల్యూ అనుకుందాం, అంతేగామ్మా. పడవ వేగం ఎక్స్, ప్రవాహ వేగం వై అనుకున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం అమ్మా. ఆప్షన్ 1 ఏదైతే ఉందో ఫస్ట్ ఆప్షన్ దాన్ని చెక్ చేద్దాం. ఇప్పుడు దాన్ని చెక్ చేసి కండిషన్ మ్యాచ్ అవుతుందో చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం రాస్తున్నాం ఇక్కడ 30 బై 5 మైనస్ 2 అమ్మ, అంతే కదా. 5 మైనస్ 2 ప్లస్ 44 బై 5 ప్లస్ 7. ఇది చేస్తే మనకి ఎవరికి ఈక్వల్ అవ్వాలి, 10కి ఈక్వల్ అవ్వాలి. అయితే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ వాల్యూ ఉంది కమ్మా, 10 అనేది ఎగ్జాక్ట్ వాల్యూ. ఇక్కడ చూస్తే మనకి ఏముంది ఇక్కడ 5 ప్లస్ 2 కదా, 5 ప్లస్ 2 కదమ్మా, ఇది 7 అయిపోతుంది, రైట్. అంటే 7తో మనకు 44 డివైడ్ కాదు కమ్మా. ఇది డివైడ్ కాదు అన్నప్పుడు మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుందా అంటే ఇది మనకి 10కి ఈక్వల్ కాలేదు, రైట్. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రాదు అని చెప్పొచ్చు. ఇప్పుడు అదే విధంగా సెకండ్ ఆప్షన్ చెక్ చేయండి అమ్మా. ఇప్పుడు మీరు చెక్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఏం రాస్తాయి, ఇంకా డైరెక్ట్ వాల్యూ రాసేది. ఇంకా 30 బై ఇది ఎక్స్ వై 5 3 తీసుకున్నాము, 5 3 తీసుకుంటున్నాం. సో ఎక్స్ మైనస్ వై అంటే 5 మైనస్ 3, 5 మైనస్ 3 అంటే ఎంతమ్మా 2 అవుతుంది. ప్లస్ 44 బై మళ్ళీ 5 ప్లస్ 3. సో 5 ప్లస్ 3 అంటే ఎంత 8. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 44 అనేది 8తో డివైడ్ అవుతుందా కాదు. అంటే ఇక్కడ కూడా మనకి 10 వచ్చే అవకాశం లేదు. అంటే సెకండ్ వన్ కూడా మన ఆన్సర్ కాదు, రైట్. ఇప్పుడు ఇంకా థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. సేమ్ 30 బై 6 మైనస్ 2 అంటే 4. ఇక్కడతోనే మన ఆన్సర్ చెప్పొచ్చమ్మా. ఎందుకని 4తో మనకు 30 డివైడ్ కాదు కదా. సో ఇంకా నువ్వు ఏం చేసినా సరే దీని రిజల్ట్ నువ్వు ఇప్పుడు 44 బై 8 తీసుకున్నా సరే ఇది డివైడ్ కాదు, ఓకేనా. అంటే ఇది కూడా మనకి 10కి ఈక్వల్ కాదు. సో అంటే ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఇక 3 ఎగిరిపోయాయి కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, ఇంకా 4th వన్ అవుతుంది. కాకపోతే ఏం చేద్దాం అంటే ఇక్కడ మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఆ 4th ఆప్షన్ ఎట్లా వస్తుందో చెక్ చేద్దాం, రైట్. ఇప్పుడు మనం ఇక్కడ 4th ఆప్షన్ తీసుకొని చెక్ చేద్దాం అమ్మా. సో 40 బై ఎక్స్ మైనస్ వై అమ్మ, అంటే 8 మైనస్ 3 కదమ్మా. 8 మైనస్ 3 అంటే దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 5 ప్లస్ 55 బై 8 ప్లస్ 3 అంటే ఎంతమ్మా 11. సో 5తో మనకి ఎన్ని టైమ్స్ వెళ్ళిపోయింది, ఇది 8 టైమ్స్. 11తో ఒక 5 టైమ్స్. సో 8 ప్లస్ 5 అంటే దీని వాల్యూ ఏమైందమ్మా 13. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్న అదే విధంగా 30 బై 8 మైనస్ 3 అంటే 5 ప్లస్
మళ్ళీ అదే విధంగా 44/8 + 3 అంటే 11. 5తో ఒక 6 టైమ్స్, 11తో ఒక 4 టైమ్స్. సో 6 + 4 అంటే 10. సో ఇక్కడ ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే అమ్మా, ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం క్యాలిక్యులేషన్ చేస్తే లేట్ అవుతుంది, అంటే కొద్దిగా లేట్ అవుతుంది, ఆన్సర్ వస్తుంది కానీ కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం చేద్దాం అంటే ఇది మొత్తం చేయకుండా డైరెక్ట్గా ఆప్షన్ వెరిఫికేషన్లోకి వెళ్ళిపోతున్నాం. రైట్, ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తామంటే ఇది మనకి డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇది మనకి మామూలుగా మన ఏపీఎస్సిలో మనకి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉంది కమ్మా, ఆ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి యాజ్ టీస్ క్వశ్చన్ మనకి ఇది కానీ, ఇంతకు ముందు మనం చేసిన క్వశ్చన్ ఇది కానీ, ఈ 66 అనేది, ఈ రెండు క్వశ్చన్స్ కూడా ఏంటంటే 10th క్లాస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని యాజ్ టీస్గా తీసుకొచ్చి ఇక్కడ మనకి మన ఎగ్జామ్లో అడగడం జరిగింది. రైట్, నెక్స్ట్ అమ్మ శాతాలకు సంబంధించినటువంటి ప్రశ్న అది. సో ద ప్రజెంట్ కాస్ట్ ఆఫ్ ఎ మిషన్ ఈజ్ 10,000 రూపీస్. ఇఫ్ it depreciates at a rate of 10% every year, it will be valued at 6,561 rupees after how many years అన్నాడు. రైట్, అయితే ఇక్కడ మనకు ఒక యంత్రం యొక్క ప్రస్తుత విలువ మనకి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు ఇక్కడ? 10,000 రూపాయలని ఇచ్చాడు. ప్రతి సంవత్సరం దాని విలువలో తగ్గుదల శాతం 10% అయినచో దాని విలువ 6,561 కావడానికి పట్టే సమయం ఎంతో కనుక్కోండి అని చెప్పాడు. మనము కాంపౌండ్ అమౌంట్ ఫార్ములా రాసినా కదమ్మా, ఐడియా ఉందా మీకు? చక్రవడ్డీ రాస్తున్నప్పుడు మనం మొత్తానికి ఫార్ములా రాస్తాం. రైట్, ఏంది మనం మొత్తానికి రాసే ఫార్ములా ఏంటి? అమౌంట్ ఈక్వల్స్ టు P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n అని రాస్తాం. ఈ ఫార్ములా మనము చక్రవడ్డీలో మొత్తాన్ని కనుక్కోవడానికి ఉపయోగిస్తాం. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తాం. ఎందుకంటే మనకు ఒక విలువ ఇచ్చాడు, ఏది 10,000 రూపీస్ అనేది ప్రజెంట్ వాల్యూ మనకి ఇచ్చాడు. ఇది ఇంత అవ్వాలి అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వాల్యూ తగ్గుతుంది కమ్మా, అంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సిన మొత్తం అనేది తగ్గిపోతుంది. తగ్గుతుంది ఎప్పుడు తగ్గుతుంది? ఇక్కడ మనం ప్లస్ చేసినప్పుడు వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకని ఇది అసలు కదా, పి అంటే అసలు, నువ్వు దానికి వడ్డీ కలుపుతున్నావు. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ వడ్డీ కలపట్లేదు, వడ్డీని ఏం చేస్తున్నావు? ఇక్కడ తీసేస్తున్నాం. రైట్, అంటే తీసేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ ప్లస్లో మనకి ఎవరిని తీసుకుంటే ఇక్కడ మైనస్ తీసుకొని ఆన్సర్ 500 వేస్తాం. రైట్, అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ అసలు ఎంత? ఇప్పుడు ఇక్కడ ఇది అసలు. రైట్, 10,000 అనేది అసలు కాబట్టి దాన్ని తీసుకుందాం 10,000. రైట్, అంటే ఇక్కడ మొత్తం కదమ్మా ఫార్ములా ఇది. రైట్, సరే, ఇది మొత్తం కాబట్టి మొత్తం తీసుకుందాం. ఫార్ములా మొత్తం అంటే ఎవరు? 10,000 అంటే ఇది తీసుకున్నాం, ఇది మొత్తం అవుతుంది. రైట్, ఇది మొత్తం అవుతుంది, ఇది ఏమవుతుందంటే అమ్మా అసలు అవుతుంది. ఇప్పుడు దీన్ని అప్లై చేద్దాం, ఫార్ములా అప్లై చేద్దాం. 6561 ఈక్వల్స్ టు 10,000 ఇంటూ 1 మైనస్ తీసుకుంటాం, ఎందుకంటే వాల్యూ తగ్గుతుంది కాబట్టి. సో 1 మైనస్ 10/100 హోల్ పవర్ n అని తీసుకుంటాం. మరి ఇప్పుడు ఇక్కడ ఒక జీరో వాల్యూ క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు ఈ 10,000 ఇటు పంపించాం అనుకోండి, ఇక్కడ దీని వాల్యూ ఏమవుతుందమ్మా? 6561/10,000 ఈక్వల్స్ టు ఇది 1 మైనస్ 1/10 కదమ్మా. 1 మైనస్ 1/10 అంటే దీని వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 9/10 అవుతుంది. అంతేనా? సో 9/10 హోల్ పవర్ n. మనము చక్రవడ్డీ చేస్తున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తున్నాం మనం. అక్కడ మనం ఎవరిని చెక్ చేస్తున్నాం? ఇక్కడ ఇప్పుడు హారంలో ఎంత వాల్యూ అయితే ఉందో, ఇక్కడ హారంలో ఎంత వాల్యూ ఉంది? ఇక్కడ 10,000. ఈ 10,000ని ఇక్కడ హారంలో ఉన్నటువంటి విలువ ఎవరు? 10. 10,000 నుంచి మనకు 10 రావంటే ఎలా వస్తుందమ్మా? మనకు తెలిసిన రిలేషన్ ఏంటి? ఇక్కడ 10^4 కదా. సో 10^4 వాల్యూ మన దేనికి సమానం అవుతుంది? 10,000కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు సమానమైనప్పుడు ఇది 10^4 అయినప్పుడు ఇది 6561 కూడా నాకు ఏమవ్వాలి? ఇప్పుడు ఇక్కడ 9^4 అవ్వాలి. రైట్, అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు? దీన్ని 9/10 హోల్ పవర్ 4 ఈక్వల్స్ టు 9/10 హోల్ పవర్ n అవుతుంది. రైట్, ఇప్పుడు ఇక్కడ మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంది? ఇక్కడ a/m, లైక్ ఇప్పుడు రివర్స్గా అమ్మా ఇది. ఇక్కడ మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంది? ఇప్పుడు ఇక్కడ బేస్ వాల్యూస్ ఈక్వల్ అయినప్పుడు అంటే ఏంది? ఇక్కడ a/m ఈక్వల్స్ టు a/n అయినప్పుడు మనకి m ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఇక్కడ n అవుతుంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ యూజ్ చేసి n ఈక్వల్స్ టు మనం ఏం చేయొచ్చు? ఇక్కడ 4 yearsగా చెప్పొచ్చు. రైట్, ఇది మనం ఆల్రెడీ చక్రవడ్డీలో చాలా ప్రాబ్లమ్స్ చేస్తుంటాం ఇలాంటి కాన్సెప్ట్స్ ఇవి. సో దానికి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ 4 years అవుతుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఇది. కానిస్టేబుల్ మెయిన్స్లో మనకు దాదాపు ఈ టైప్ ఆఫ్ మోడల్ ఎక్కువ సందర్భాలు అడుగుతున్నాడు. అంతకుముందు అంతా అడిగింది కూడా మనకి ఏంటంటే వాల్యూ పెరుగుతూ ఉండేది. ఫస్ట్ టైం మనకి ఏం చేసిందంటే వాల్యూని డిక్రీజ్ చేయడం జరిగింది. రైట్,
రిమైనింగ్ క్వశ్చన్స్ మనము ఆ నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం అమ్మా. ఇప్పుడు ఇక్కడ మీకు జస్ట్ ఒక ప్రాక్టీస్ లాగా ఒక క్వశ్చన్ మీకు ఇవ్వడం జరిగింది. సో దీని ఆన్సర్ మీరు చేయండి. మీరు చేసి దీని ఆన్సర్ని నాకు కామెంట్ రూపంలో ఇవ్వండి, రైట్? సో ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా మీరు ఫార్వర్డ్ చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉందాము. కానిస్టేబుల్ మెయిన్స్ సంబంధించినంత వరకు అర్థమెటిక్ పార్ట్కి సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్ పేపర్ అయిపోయిన తర్వాత కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా నేను మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది, రైట్? అదేవిధంగా మనం ఈ ఛానల్లో ఓన్లీ కానిస్టేబులే కాదు, ఓవరాల్ కాంపిటేటివ్ ఫీల్డ్ మన ఏపీపీఎస్సీ బోర్డ్ ఎగ్జామ్ పరంగా, అదేవిధంగా టీఎస్పీఎస్సీ బోర్డు పరంగా, అంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ 2 స్టేట్స్లో మనకు జరిగేటువంటి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది, రైట్? థ్యాంక్ యూ సో మచ్.